మీకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తా. రైట్, తెలంగాణ ఇమేజ్ రేవంత్తో డ్యామేజ్. ఇప్పుడు 365 రోజులైంది. తెలంగాణ రాష్ట్రానికి ఏమురిగింది ఒకసారి చెప్తాం. ఒక కంపెనీ వచ్చిందా, ఒక విశ్వవిద్యాలయం కట్టిల్లా, ఒక ఆసుపత్రి కట్టిల్లా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకేమైనా చేసిల్లా? 1,24,000 కోట్ల రూపాయలు అప్పైందండి. కేవలం 365 రోజులలో 1,24,000 కోట్ల రూపాయలు అప్పైందంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, 1,24,000 కోట్ల రూపాయలు అప్పైంది ఈ తెలంగాణలో. అంటే యావత్తు సమాజం కూడా నివ్వరబోయే విషయం అండి ఇది. 1,24,000 కోట్ల రూపాయలతో ఒక విశ్వవిద్యాలయాన్ని కట్టలే, ఒక ఆసుపత్రిని కట్టలే, లేదా తెలంగాణ బ్రతుకులను మార్చలే. ఆ పైసలన్నీ ఏం చేసిర్రో తెలియదు. ఇప్పటి వరకు 365 రోజులలో ఒక కంపెనీ తెలంగాణకు వచ్చింది లేదు. ఫార్ములా ఈ రేస్తోని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఛానళ్ళన్నీ ఎక్కడ జరుగుతుంది? భారతదేశంలో ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ? హైదరాబాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించిపోయింది. దీనివల్ల ఫార్ములా ఈ రేస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు వీక్షించింది కదా. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదు. మనం తెలంగాణ రాష్ట్రంలోనే ఉండొచ్చుగాక, కానీ ప్రపంచం మొత్తం హైదరాబాద్ గురించి మాట్లాడుకునే రోజు ఫార్ములా ఈ రేస్ వల్ల, తెలంగాణ ఉద్యమ ఘట్టాల వల్ల. నేను చెప్తున్నా, చాలా గొప్ప చరిత్ర కలిగిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన సంఘటన కూడా, సన్నివేశం కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఉద్యమకారులు ఎవరు నాకు తెలిసి కాంగ్రెస్ మంత్రులలో చాలా తక్కువగా ఉన్నారు. ముఖ్యమంత్రికి అయితే ఉద్యమంతో సంబంధమే లేదు. అంటే నేనేమంటున్నానంటే, ఒకసారి చూడండి, నష్టాన్ని ఆపడం కాదు, రేవంత్ తుగ్లక్ చర్యలతో రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నష్టమైంది. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిన రేవంత్ తప్పులెత్తి చూపించినందుకే అక్రమ కేసు, అవినీతి లేని చోట ఏసీబీ విచారణ, 24 గంటలలో ఈడీ ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ బీజేపీ దోస్తికి నిదర్శనం ఇదే. విలేకరుల సమావేశంలో హరీష్ ఫైర్ వాస్తవం కాదా? ఏసీబీకి సంబంధించి హైకోర్టుకు వెళ్తుంది, హైకోర్టులో బెయిల్ వస్తుంది, ఇప్పట్లో అరెస్టు చేయకండి అని 30వ తారీఖు వరకు సమయం ఇస్తుంది. వెంటనే ఏదో ఆగమైపోతుంది, భూగోళం బద్దలైపోతుంది, ఏదో జరగబోతుంది, సునామీ రాబోతుంది, అగ్నిపర్వతాలు అగ్నికిలల్ల బద్దలైపోతున్నాయి, తెలంగాణలో ఏదో జరగబోతుంది అన్నట్టుగా ఈడీ ఎట్లా ఎంటర్ అయింది అనేది హరీష్ రావు అడిగిండు. కరెక్టే కదా? హరీష్ రావు అడిగిన దాంట్లో తప్పేంది అంటున్నా నేను. హరీష్ రావు అడిగిన దాంట్లో తప్పేంటి అంటున్నా నేను. 600 కోట్ల రూపాయల నష్టమైంది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దానితో పాటుగా తప్పులను ఎత్తి చూపినందుకే కదా ఈ అక్రమ కేసులు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే అనేది అర్థమైపోయింది కదా ఈడీ ఎంటర్తో. అంటే అంత ఆగమేఘాల మీద రావాల్సిన అవసరం లేదు కదా. 30వ తారీఖు ఇచ్చిళ్ళు, ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఏం చేస్తుంది, ఏసీబీ విచారణ ఏమవుతుంది, తర్వాత ఫైనలైజ్ అయిపోయినాక కదా ఈడీ రావాల్సింది. అంటే కాంగ్రెస్ పార్టీ నిజాలను అబద్ధాలు చేస్తుంది, అబద్ధాలను నిజాలు చేస్తుంది. ఇంతకు మించి ఏముంటుందన్నా తెలంగాణలో? మీకు ఇంతకు మించి నేను ఏం చెప్పాలి? ఏం చెప్తే మీరు నమ్ముతారు? ఎందుకు నేనంటే ఈ ఫార్ములా ఎపిసోడ్